పంపించాము. అయితే ఏంటంటే ముందు పుట్టిన ప్లేస్కు పోవాలా, కానీ చూడాలా, ఎక్కడ కొట్టారు, ఏం కథ, ఏం చేసి మాట్లాడారు. అంటే సరే సరే ఓకే మేము చూపెడతామని చెప్పి పొలమే పంపిస్తాం. ఆదివారం రోజున ఇందన్పల్లి గ్రామానికి చెందినటువంటి ఆదివాసీ యువకులు చేపలు పట్టడానికి వచ్చినటువంటి యువకుల పైన ఇందన్పల్లి ఏపర్ఓ లక్ష్మీనారాయణ గారు తప్పతాగి విచక్షణ రహితంగా దౌర్జన్యంగా హింసిస్తూ నానాబూతులు తిడుతూ వాళ్ళను విపరీతంగా కొట్టినటువంటి అతని పైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఫారెస్ట్ అధికారులు వెంటనే ఆయనను ఉద్యోగం నుండి తొలగించి ఎస్సీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ మీరు అతన్ని సబ్సెండ్ కింద చేయకపోతే 4 జిల్లా కలెక్టర్లను ఏకదాటిగా వేలాది మందితోటి మంచిర్యాల్, నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ ఈ 4 జిల్లాల కలెక్టర్లను వేలాది మంది ఆదివాసీలతోటి ముట్టడిస్తాం. దానికి జరగబోయే పరిణామాలకు వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఫారెస్ట్ అధికారులే బాధ్యత వహించాలని చెప్పేసి కూడా ఇవాళ మేము తెలియజేస్తున్నాం. ఇంత దౌర్జన్యంగా తప్పదాగి ఆయన అవార్డు వచ్చినటువంటి సంతోషంలో ఇవాళ 2 ఎఫ్ఆర్ఓలు అదేవిధంగా సిబ్బంది కలిసి అమాయక ఆదివాసులను ఈ రకంగా చేపలు పడుతున్నటువంటి వాళ్ళపైన విచక్షణ రహితంగా దాడి చేసి కొట్టిండ్రు. కాబట్టి వెంటనే వాళ్ళపైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి, అదేవిధంగా అటవీ శాఖ మంత్రి వర్యులు కొండా సురేఖ గారు వెంటనే స్పందించి అతన్ని ఉద్యోగం నుండి తొలగించి శాఖాపరమైనటువంటి చర్యలు చేపట్టాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. 2 రోజుల క్రితం జరిగిన ఈ సంఘటనను మేము తుడుం దెబ్బ ఆదివాసీ హక్కుల పోరాట సమితి తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. మా యువకుల మీద దాడి చేసిన ఫారెస్ట్ అధికారి లక్ష్మీనారాయణ వెంటనే సస్పెండ్ చేయాలి. మరి అలాగే లక్ష్మీనారాయణ మా యువకులను, ఆదివాసీ వాళ్ళ అమ్మలను, అక్కలను దారుణంగా తిట్టడం జరిగింది. ఒక చదువురాని అనాగరికుడు ఎలా తిడతాడో అలా తిట్టడం జరిగింది. వాళ్లకు అమ్మలు, అక్కలు, చెల్లె లేరా అని మేము ప్రశ్నిస్తున్నాం. అలాగే మా ఆదివాసీ ఎమ్మెల్యే అయిన యువకుడు వెడమ బుజ్జు గారిని కూడా చాలా చులకన చేసి మాట్లాడడం జరిగింది. ఆయన ఏం చేస్తారంటే ఏమైందని. ఖచ్చితంగా దీని మీద గవర్నమెంట్ వెంటనే స్పందించి ఆ అధికారుల మీద ఎస్సీ అట్రాసిటీ కేసు బుక్ చేసి చేయాలని తుడుం దెబ్బ నుంచి కోరుకుంటున్నాం. చేయని ఏడల ఖచ్చితంగా తుడుం దెబ్బ నుంచి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా మా రాష్ట్ర అధ్యక్షులు అన్నట్టుగా వాళ్ళు సకాలంలో స్పందించకుంటే ఖచ్చితంగా 4 జిల్లా కలెక్టర్ ఆఫీసులను ముట్టడిస్తాం. ఆ ముట్టడించిన రోజు ఎలాంటి సంఘటన జరిగినా మాకు బాధ్యత లేదు. ఖచ్చితంగా మీరు స్పందించకుంటే మా ఆదివాసీ యువకుల మీద ఎలా భౌతిక దాడులు చేసినారో ఖచ్చితంగా మేము కూడా ఆ రోజు ఉన్న ఫారెస్ట్ అధికారుల మీద ఖచ్చితంగా భౌతిక దాడులు చేస్తామని హెచ్చరిస్తున్నాం. నా పేరు బోసన కృష్ణ, మాది ఇందనిపల్లి మండలం జన్నారం. మేము ఆదివాసులం, నేకప్ కూడా. ఇక్కడ ఒక 4 వచ్చినాం, ద్విచక్ర వాహనాల మీద 4 వచ్చినాం. వచ్చేసరికి ఇక్కడ దగ్గరలో ఉన్న కుంట దగ్గర వలలు వేసినాం. 2 ఓలలతో వచ్చినాం, 2 వేలలు ఆడ వేసినాం. కాగా ఆడ చేపలు పడతలేని దాని దగ్గరలో ఉన్న వాకు వెళ్ళినాం. వాకు వెళ్ళగా అక్కడ నుంచి వచ్చేసరికి ఫారెస్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో లక్ష్మీనారాయణ గారు వాచర్స్ ఉన్నారు, వాళ్ళు ఇక్కడ పార్టీ చేయడం జరిగింది. ఆడుకొని చూసి మేము ఏమనలే, ఏం చేయలే, సీరా పాత జగలకి వెళ్ళిపోయినాం. అక్కడ చేపల వాళ్ళే మాకు వాహనాలు అక్కడ ఉన్న కుంట దగ్గరలో లోపల పెట్టినాం. వాహనాలు పెట్టగా మా వాహనాలను చూసి అరే ఎవర్రా వీళ్ళు వాహనాలు పెట్టిన వాళ్ళు, ఫారెస్ట్ వాళ్ళు వచ్చినారు. వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళని కూడా తెలియదు. వాళ్ళు మేము దొంగలం అనుకున్నాం. వాళ్ళు విత్ యూనిఫామ్ మీద లేదు, యూనిఫామ్ లేదు, వాళ్ళకు సివిల్ డ్రెస్లు ఉన్నారు. వాళ్ళని గుర్తుపట్టలేని పరిస్థితి మాది. మరి ఎందుకు తీసుకోబోతున్నావు బండ్లు ఎందుకు తీసుకొని అని ప్రశ్నించగా వాళ్ళు సార్ రమ్మంటున్నారు, సార్ దగ్గరికి పోదాం అనుకుంటా అన్నారు. ఇటు వచ్చేసరికి సార్లు వాళ్ళు డ్రింక్ చేసుకుంటూ ఉండే, ఇక్కడ పార్టీ చేసుకుంటూ ఉండే. సార్ మరి మీకు ఏం రూల్స్ ఉన్నాయి, ఎందుకు మా బండ్లు తీసుకొచ్చిండ్రు, ఎందుకంటే డైరెక్ట్ నీకు ఏం హక్కు ఉన్నదని మాట్లాడుతున్నారా, మీరు లంగా బాడుకవులు, మీకు ఏం హక్కు ఉన్నదని మాట్లాడుతున్నాడు. డైరెక్ట్ మాకు లాఠీతో కొట్టడం జరిగింది.
కమ్సే కమ్ ఒక అర్ధ గంట సేపు నాన్ స్టాప్ కొట్టిండు లాఠీలతోని. సార్ మరి వచ్చినందుకు తప్పైంది, కాలు మొత్తం వదిలేయండి సార్ అన్న కూడా ఇంత కనకరం లేకుండా మమ్మల్ని కొట్టడం జరిగింది. నన్ను కూడా కొట్టడం జరిగింది, మా ఫ్రెండ్ ను కూడా కొట్టడం జరిగింది. నాకు ఇక్కడ వాపులు వచ్చినాయి, మా ఫ్రెండ్ ఏలు వలిగిపోయింది. వాడికని వెళ్ళినాం. సార్ మరి వదిలిపెట్టేయండి, మరి మేము వెళ్తాం, మరి వచ్చినందుకు సారీ, మరి మీ ఏం హక్కున్నా లంజోడుకులారా ముండవకులా మీ అమ్మలను దెంగితే ఏం హక్కున్నా కానీ వచ్చిండ్రా మీరు అడిగి అనుకుంటా కొట్టడం జరిగింది. నా పేరు రాజశ్రీను. మా నలుగురు వ్యక్తులు చేపలు పట్టడానికి వచ్చారు. వాళ్ళని కొడుతున్నారని నాకు ఫోన్ చేయడంతో నేను మరి నిజం కొడుతున్నారా లేదా అని చెప్పి నేను కూడా వచ్చాను. వచ్చేసరికి వాళ్ళని కొడుతున్నారు. ఎందుకు కొడుతున్నారా అని ప్రశ్నించినందుకు నన్ను కూడా కొట్టారు. ఇక్కడ వీపులో కొట్టారు, చెంపల మీద ఇంకా కొట్టారు. అక్కడి నుంచి బలవంతంగా జీబు ఎక్కించి అక్కడి నుంచి వాచ్ టవర్ దగ్గరికి తీసుకుపోయి అక్కడ కూడా కొట్టడం జరిగింది. మళ్ళీ అక్కడి నుంచి కడుము తీసుకెళ్లి పేపర్లు రాయించుకున్నారు. కొట్టలేదు తిట్టలేదు అని పేపర్ మీద రాయించుకొని ఒక వీడియో ఎవిడెన్స్ లెక్క తీసుకొని మళ్ళీ ఇందనపల్లిలో పెద్ద ధర్నా జరుగుతుంది, గొడవ అవుతుందని తెలిసినాక అప్పుడు మమ్మల్ని అక్కడి నుంచి ఇందనపల్లికి తీసుకొచ్చి వదిలేసి. నా పేరు మూతి అనిల్, మాది నాయకప్ కూడా. అయితే మేము ఇట్లా చేపల వేటకని వెళ్ళాం నలుగురం. సండే అని చేపల వేటకని వెళ్తే ఇక్కడ వలలు పట్టుకొని 2 2 వీలర్స్ బండ్లు పట్టుకొని ఇటు వచ్చినాం జంగల్లకు. కుంట అక్కడ పెట్టినాం, కుంటలు పెట్టి మేము చేపలు పట్టుకుంటా చేరినాం. అప్పటికి ఇక వాళ్ళు ఇక్కడ డ్రింక్ చేసుకుంటూ ఉండే బాగులా. డ్రింక్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళు బండ్ల కోసం వచ్చారు. బండ్ల కోసం వచ్చి బండ్లను తీసుకువెళ్తున్నారు. వాళ్ళు సివిల్ డ్రెస్సులు ఉన్నారు. మళ్ళీ మాకు కూడా తెలియదు, దొంగలు అనుకొని మేము వెళ్ళాం. ఎందుకు తీసుకువెళ్తున్నారు అడిగితే వాళ్ళు సార్ అడగండి అది అన్నారు. మేము సార్ దగ్గరికి వెళ్తే సార్ మరి ఎందుకు బండ్లు తీసుకొచ్చిన అడిగాము. అడిగితే వాళ్ళే డైరెక్ట్ గా ఏం మాట్లాడారే నన్నే అంటారా అన్నట్ల మళ్ళీ మా మీదనే లాఠీ చార్జ్ చేయడం జరిగింది. జన్నారం మండలం ఇందన్పల్లి గ్రామం నైకప్గూడ. మాది మా ఐదుగురు పిల్లలు చేపలకి వెళ్ళారు. చేపలకి వెళ్తే అక్కడ ఫారెస్ట్ వాళ్ళు ఉండే, వాళ్ళు యూనిఫామ్ వేసుకోలేదు. వాళ్ళు ఆల్రెడీ డ్రింక్ చేసేసి ఉన్నారు. మా పిల్లలు చేపలు పట్టుకుంటూ ఉంటే వాళ్ళని బెదిరించారు. అక్కడ బైకులు పెట్టేసి ఉంటాయి, బైకులు పట్టుకొని పోగా వీళ్ళు ఎవరెవరో బైకులు పట్టుకొని పోతారని మా పిల్లలు పోయిండ్రు. మా పిల్లలు పోయేసరికి మా పిల్లల మీద అటాక్ చేసిండ్రు. వాళ్ళని కొట్టారు, బాగా కొట్టిండ్రు. మళ్ళీ ఇంకా మాకు తెలియకుండా వాళ్ళని అక్కడ జీబులు ఎక్కించి వేరే ఊరికి తీసుకెళ్ళిండ్రు. వేరే ఊరికి తీసుకెళ్ళిన తర్వాత మా ఒక అతను వీడియో తీసి తప్పించుకొని ఆ వీడియో మాకు ఇక్కడ గ్రూప్ లో పెట్టడం వల్ల మాకు తెలిసినాక మళ్ళీ మా బాబు ఇక్కడికి వచ్చి ఇక్కడ చెప్పిన తర్వాత మేము అందరం కలిసి, మా గుడెం వాళ్ళం అందరం కలిసి మేము అక్కడ ఆఫీస్కి వెళ్ళినాము. ఆఫీస్లో కూడా ఎవరు లేరు, పిల్లలు లేరు. ఇంకా 11 అవుతుంది, 10 అవుతుంది, ఇంకా పిల్లలు రాలేరని అక్కడ ధర్నాకు దిగినాము. ధర్నాకు దిగిన తర్వాత బెడమ బొజ్జు రావడం జరిగింది. మాకు మీ పిల్లలు మీకు వస్తారు, మీరేం టెన్షన్ తీసుకోకండి అని హామీ ఇచ్చాడు. మా పిల్లల్ని మాకు రప్పించాడు. ఆ రప్పించిన పిల్లలు కూడా మొత్తం గాయాలతోటి ఉన్నారు. వాళ్ళు గాయాలతోటి ఉండే వాళ్ళని ఇప్పుడు ఈ మన ఎవరైతే కొట్టారో వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను. అతన్ని మాత్రం ఉరి శిక్ష వేయాలని మేము మా అందరం అని అనుకుంటున్నాము. ఉరి శిక్ష తీస్తేనే ఇంకొకసారి అటువంటి జరగదు. అంతకు ముందు కూడా చేపల వేటకి వెళ్తే మాకు జంగల్ కూడా పోనిస్తలేరు. మాకు దేనికైనా ఆధారం లేదా? మేము ఆదివాసులం కాదా? ఆదివాసులు అంటేనే మాదే ఇది. మేము ఇంతవరకు జంగల్ నరకలేదు, ఏం నరకలేదు. మేము నరకాలంటే ఎంతసేపు కాదు, మా చుట్టుపక్కల మొత్తం జంగలేనాయి. మా పిల్లలని వాళ్ళైతే ఎట్లా కొడతారు? మా పిల్లలను కొట్టే అధికారం ఎవరికి లేదు. తల్లిదండ్రులు మేమే కొట్టలేదు, వాళ్ళు ఎట్లా కొడతారు పిల్లల్ని? కొట్టే అవసరం లేదు. నువ్వు బెదిరించని ఉంటివి, మా ఊళ్ళో వచ్చి సర్ది చెప్పని ఉంటివి, నువ్వు నీ రేంజ్ కి తీసుకోని ఉంటివి, రేంజ్ లో చెప్పని ఉంటివి. రేంజ్ లో కూడా చెప్పలేదు కదా, మా పిల్లల్ని కూడా తీసుకురాలేదు కదా.